ప్రేక్షకులకి నమస్కారం అండి. ఆహ్, కొంతమంది అడుగుతూ ఉంటారు. సార్ మాకు షుగర్ ఉంది. మేమేం తినొచ్చు? చేపలు తినొచ్చా? లేకపోతే ఆహ్, పళ్ళు ఏం తినాలి? ఏ సీజన్‌లో ఏ పళ్ళు తినాలి? ఎలా తినమంటారు? ఆహారం అలవాట్లు ఎలాగా? ఈ విధంగా కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. దీనికి సమాధానం ఏంటంటే, ఇక్కడ షుగర్ ఉన్న షుగర్ వ్యాధిలో 2 రకాలండి మనకి ఇంపార్టెంట్‌గా. మూత్రంలో ఉండేది, బ్లడ్‌లో ఉండేది. ఈ 2 రకాలుంటాయన్నమాట. ఈ మూత్రంలో ఉన్న వాళ్ళకి ఏయి తింటే బావుంటుంది. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏది తింటే బావుంటుంది. అలాగే 2 రకాలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారండి. మెయిన్ ఈ షుగర్ వ్యాధి అనేది ప్యాంక్రియాస్ కాకుండా లివర్ వల్ల వస్తుంది. లివర్‌ని మనం క్లీన్ చేసుకుంటా షుగర్‌కి మందిస్తే కనుక చక్కగా తగ్గడానికి ఆస్కారం ఉందండి. పళ్ళు ఏమైనా తినాలి అంటే పండు అనే కంటే కాయ. ఇప్పుడు జామకాయ ఉందండి. ముగ్గితే స్వీట్‌నెస్ పెరిగిపోతుంది. అంటే అందులో గ్లూకోజ్ పెరిగినట్టు. అందుకే ఏం చేయాలంటే పచ్చికాయ తింటే మంచిదండి. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ చేపలు తినొచ్చా అని, మటన్ తినొచ్చా, చికెన్ తినొచ్చా అని అడుగుతూ ఉంటారు. తప్పనిసరిగా తినొచ్చు. ఇవన్నీ అలవాటు ఉంటే గనక దానికి షుగర్‌కి ఎటువంటి సంబంధం లేదండి. షుగర్ పెరగాలి అంటే మీకు షుగర్ కంట్రోల్‌లో ఉండాలి అంటే తగ్గిపోయినప్పుడు మనం పంచదార లాంటివి తింటే పెరుగుతుంది. కొంతమందికి డౌన్ అయిపోతుంది సడెన్‌గా అటువంటప్పుడు. కానీ పెరిగిన వాళ్ళు పొరపాటున కూడా హై గ్లూకోజ్ ఉన్న ఫుడ్‌లు గానీ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ గానీ తినకూడదండి. నాన్ వెజిటేరియన్‌లో కార్బోహైడ్రేట్ ఉండవు. హ్యాపీగా తినొచ్చు. ప్రోటీను, మినరల్ ఎక్కువ ఉంటుంది అందులో. మెయిన్ ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది తప్ప, అలా అని దాన్ని కంటిన్యూగా రెగ్యులర్‌గా తినేసారనుకోండి, మీ బాడీలో కాల్షియం ఎక్కువైతే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వడం, లేకపోతే కిడ్నీలు ఇబ్బంది పడడం జరుగుతుందనమాట. ఈ ప్రోటీన్ అనేది కంటిన్యూగా తినకుండా హై ప్రోటీన్ విపరీతంగా తినేసి కార్బోహైడ్రేట్స్ పూర్తిగా మానేస్తున్నారు చాలామంది. దానివల్ల ప్రమాదం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే ఈ కార్బోహైడ్రేట్‌కి ఎక్కువ సంవత్సరాలు మనం అలవాటు పడిపోతే ఆ కార్బోహైడ్రేట్ సడెన్‌గా తగ్గిపోవటం వల్ల బ్రెయిన్‌కి అందే ఆక్సిజన్ కూడా ఇబ్బంది పడొచ్చండి. అలాగే తల తిరగటం, మొహం తిరగటం కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అందుకు మీ శరీర తత్వాన్ని బట్టి మీకున్నది బ్లడ్ షుగరా? యూరిన్ షుగరా? దేనికి ఏది వాడాలి? ఇప్పుడు సపోజ్ యూరిన్ షుగర్ ఉందండి. యూరిన్ షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా మనకి యూరిన్ సాఫీగా అయ్యేలాగ చేసుకోవాలి. చేసుకోవాలంటే ఏం చేయాలి మనం? బార్లీ వాటరు, బార్లీ గంజి, బార్లీ యొక్క జావ అంటాం మనం దాన్ని. అది. అలాంటివి ఎక్కువగా వాడుకోవాలి. వాడుకుంటా అదేవిధంగా సగ్గుబియ్యం జావ అంటాం కదా! అది కూడా వాడుకోవచ్చు. ఈ రకంగా మనకి మూత్రం బాగా బయటికెళ్ళేలా చూసుకుంటే తప్పనిసరిగా మనకి ఈ ఈ షుగరు ఏదైతే యూరిన్ షుగర్ ఉందో అది కొంతవరకు కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా నేరేడు పండు యొక్క వెనిగర్ కూడా ఈ షుగర్ వ్యాధి మీద చాలా చక్కగా పనిచేస్తుంది. పళ్ళల్లో మీరు జామ పండు తినండి. పండు కాదు, నేను ఇందాక చెప్పా కాయ. అదేవిధంగా బొప్పాయి కూడా మీకు అతి స్వీట్‌గా ఉన్న బొప్పాయి కాకుండా ఈ కంట్రీ బొప్పాయి ఇటువంటివి ఏమన్నా దొరికితే అవి తింటే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు బయట దేశాల నుంచి రకరకాల సీడ్స్ వచ్చినాయి. అయి చాలా రెడ్‌గా ఉంటున్నాయి. విపరీతమైన స్వీట్‌నెస్ ఉంటుంది. ఫ్రూట్ నుంచి వచ్చే షుగర్ ఏమవుతుందంటే ఫ్రక్టోజ్, సుక్రోజ్ అంటారు 2 రకాలు. అది డైరెక్ట్ గ్లూకోజ్ కాదండి. గ్లూకోజ్ కూడా ఉంటుంది గానీ తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. అందుకు పళ్ళల్లో ఉండేది ఇప్పుడు సపోటా పండు ఉంది. లేకపోతే సీతాఫలం ఉంది. ఇటువంటి వాటిలో హైయెస్ట్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఇది జాగ్రత్తగా తినాలి. మామిడిలో కూడా కొంతమంది మేము మామిడి పండు తింటే షుగర్ తగ్గిందంటారు. కొంతమంది మామిడి పండు తింటే షుగర్ పెరిగిపోయిందంటారు. అంచేత మీ శరీర తత్వాన్ని ఆలోచించుకొని తినాలి తప్ప డాక్టర్ గారు మామిడి పండు తింటే షుగర్ పెరగదన్నారు కదా అని అందరూ అదే పని కింద తిన్నారనుకోండి కొంతమందికి చాలా చెడ్డ చేస్తుంది. కొంతమందికి షుగర్ తగ్గుతుంది. ఎవరికి తగ్గుతుంది? మామిడి పండు తినటం వల్ల ఫ్రీ మోషన్ అవుతుందండి. మీకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న కాన్‌స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అటువంటి వాళ్ళకేమవుతుంది? ఎప్పుడైతే కాన్‌స్టిపేషన్ తగ్గిందో అప్పుడు ఆటోమేటిక్‌గా షుగర్ కొంత కంట్రోల్ అవ్వడం మొదలవుతుంది. ఈ శరీరంలో ఈ కాన్‌స్టిపేషన్ పెరిగిపోవడం వల్ల ఆ టాక్సిన్స్ లివర్‌లోకి, ప్యాంక్రియాస్‌లోకి వీటిల్లోకి వెళ్ళడం వల్ల కూడా షుగర్ వ్యాధి అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి చక్కగా మోషన్ ఫ్రీ అయిపోయి కాన్‌స్టిపేషన్ తగ్గిపోయిందో మీ శరీరం డీటాక్స్ అయినట్టే లెక్కండి.
అందుకేంటంటే మామిడి పండు అందరికీ పడుతుందని చెప్పలేం. కొంతమంది తగ్గిందంటారు, కొంతమంది పెరిగిందంటారు. కానీ పళ్ళలో ఎక్కువగా మంచిదేదంటే అంజీరండి. ఫిగ్స్ అంటాం కదా! అది. అదేవిధంగా మన డ్రాగన్ ఫ్రూటు, అవకాడో, లేక పచ్చి జాంకాయ, బొప్పాసికాయ ఇటువంటి ఫ్రూట్స్ మీరు షుగర్‌కి చక్కగా వాడుకోవచ్చు. అందులో షుగర్ ఉండదు కాబట్టి. దేంట్లోని డ్రాగన్ ఫ్రూట్, అవకాడోలో చాలా అంటే చాలా మినిమమ్ ఉంది గ్లూకోజ్. జామకాయలో కొంతవరకు ఉంటుంది, బొప్పాయిలో కొంతవరకు ఉంటుంది. అంజీర్‌లో కూడా చాలా తక్కువ ఉంటుందండి. ప్లస్ దాంట్లో ఒక జిగురు పదార్థం ఉంది. పాలు ఉంటాయి అంజీర్‌లో. అది ఆరిపోవటం వల్ల ఆ పాలు కూడా ఎండబెట్టినప్పుడు ఆ పాలు కూడా ఎండుతాయి కాబట్టి, మళ్ళీ మనం తీసుకున్నప్పుడు ఈ నేను చెప్పిన ఫ్రూట్స్ అన్నీ కూడా అంజీర్ గానీ, అవకాడో గానీ, లేక డ్రాగన్ ఫ్రూట్ ఇయన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అండి. మీ శరీరంలో శక్తిని పెంచి, మీ యొక్క శరీరంలో సెల్స్ యొక్క జీవనాన్ని పొడిగిస్తాయన్నమాట. దానివల్ల ఈ షుగర్ పేషెంట్‌లో సహజంగా వచ్చి మజిల్ పెయిన్స్ గానీ, మజిల్‌లో సెల్స్ చనిపోవడం వల్ల, లేకపోతే ఫ్రోజన్ షోల్డర్స్ గానీ, వెయిట్ లాస్ గానీ, ఈ అన్నిటి నుంచి రికవరీ అవ్వాలంటే కనుక నేను చెప్పిన ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తాయండి. అందుకు మీరేం చేస్తారంటే, ఫ్రూట్‌లో ఉన్నది గ్లూకోజ్ తీయగా ఉంది కాబట్టి గ్లూకోజ్ అది తింటే షుగర్ పెరిగిపోతుందని భయపడకుండా, మీ శరీరానికి ఏది సూటబుల్, ఏ ఫ్రూట్ తినొచ్చు. వెజిటేరియన్స్ ఉంటారు. వాళ్ళు ప్రోటీన్, హై ప్రోటీన్ తినాలంటే మష్రూమ్స్ ఇటువంటివి తింటా ఉంటారనమాట. కానీ అవి నిలవ లేకుండా మంచి ఫ్రెష్‌గా ఉండే పదార్థాలు కనుక తింటే చాలా బాగా పనిచేస్తాయండి. మనం హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్ అయితే అన్ని వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు అందరూ తినొచ్చు. చక్కగా తినొచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ ఎక్కువగా వాడుకోండి. వాడుకుంటే మీరు శరీరం చక్కగా బలపడి ఈ షుగర్ వల్ల ఏదైతే వెయిట్ లాస్ గానీ, నరాల బలహీనత గానీ ఇటువంటివి ఉంటాయో వాటి నుంచి బయటపడటానికి చాలా చక్కని పరిష్కారం ఈ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది. ఓకేనండి. నమస్కారం.